శనివారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఎంఆర్పీఎస్ అనుబంధ కళాకారుల కళామండలి ములుగు జిల్లా సమావేశం గోల్కొండ బుచ్చన్న సభ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ నిర్మాణం చేయకుండా ఇది బేసిక్లీ నిలబడితే నిలబడి కాబట్టి కళాకార నిర్మాణం అనేది అవసరం. ప్రతి గ్రామ మండల కమిటీ జిల్లా కమిటీ అవసరం కాబట్టి సుప్రీంకోర్టు ఆగస్టు 1 తీర్పు ఇచ్చింది. సరే, సుప్రీంకోర్టు ఆగస్టు 1 తీర్పు ఇక వెంటనే నిర్గార్చడానికి కొన్ని శక్తులు భాష రేపరంటే మందకృష్ణ భార్య 30 సంవత్సరాల పోరాటం ఇది పూర్వకాలు. ఇందులో ఎంతోమంది ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది ఎంఆర్పీ కూడా అయింది. ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. అరెస్ట్ అయ్యి కేసుల పాలన జైలు లేదు. నాకు తెలిసిన వరకు ఎంఆర్ ఆఫీస్ జరిగిన సంఘటన ఆర్టీ ఆఫీస్ కానీ ఎక్కువ సంఘటన కానీ కలుగుట్ట సంఘటన కానీ బస్సులు పెట్టే సంఘటన అంటే ఉద్యమం ఆ విధంగా తయారైంది. ఇక్కడ అంటే పటిష్టంగా సీరియస్ ఉద్యమం ఈరోజు మన ఏబీసీల వరకు ఎంఆర్పీఎస్ అంటే మందకృష్ణ మాట్లాడు నాకు తెలిసిన వరకు ఇంకెందుకు గ్రూప్ ఉండాలి చిన్న ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ములు ప్రాంతాలు కూడా మన ఇరుపడిన జాతీయ కార్యదర్శిగా శ్యాము నా శిష్యుడు పీడీసీ విద్యార్థి ఉద్యోగం చేసి వీళ్ళు ఎంఎస్పీ మహాజన సోషల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే నర్సన్న కూడా సీరియస్ ఉద్యోగం చేస్తున్నారు. గోల్కొండ బుచ్చన్న ఆధ్వర్యంలో ఈరోజు కళాకారులు ఇంత పెద్ద చూడడం చాలా గర్వించదగ్గ బుచ్చన్న గారి ప్రత్యేక ఉద్యోగం. ఎందుకంటే బుచ్చన్న మొన్నే అంటే ఒకసారి మొన్న 2 క్రితం ముందు అన్న నాకు వాళ్ళు కావాలి తప్పకుండా మార్కెట్ పెట్టే బుచ్చన్న అంటే తప్పకుండా నేను కాదు మొన్నే మాట్లాడని చెప్పినా కానీ నిన్నే ప్రోగ్రామ్ వైరస్ కూడా వస్తున్నది. ఇవాళ కూడా పొద్దున నాకు ఏం తింటుందో ఇందులో వాళ్ళు మాట్లాడాలి అన్నాడు. ఎందుకంటే మా కళాకారుల మీటింగ్ పెడతారు ఎంబడే ఫోన్ చేసి మళ్ళీ ఆలోచించారు. అంటే మనకు తప్పకుండా మనమంతా సహకారం ఉద్యమాలు తప్పకుండా ఉండాలి. మన ఉద్యమకాలం మనమంతా సహకారం ఎవరైనా మానవ దృక్పథంతో విశ్రాంతులు మనం 3 మీద కూడా ఉద్యమకాలం కాబట్టి తప్పకుండా సహకారం చూపించుకోవాలి. ఈ ఫిబ్రవరి 3 జరిగే కార్యక్రమానికి కళాకారుడు ముద్రగా కమిటేసుకొని నిర్మాణ పరంగా పెద్ద ఎత్తున ములుగు జిల్లా నుండి కలుపుకోవాలి. నా వంతు నేను ఏ రూపంగా సహకారం నాకు సహకారం తెలుస్తున్నాను. ఇక్కడ నేను చిన్నప్పటి మెడలతో ఇక్కడ నాకు సంబంధం కొత్త కాదు. 15-30 సంవత్సరాల సంబంధం. శ్యామ్ కావచ్చు, స్వామి కావచ్చు, గజ్జల ప్రసాద్, విఠల్ కుమార్ నా శిష్యుడు. ఇక్కడ పీడీఎస్ విద్యార్థులు మంచి వాళ్ళు మంచి కళాకారుడు వీళ్ళు సినిమా ఫీల్డ్ తీస్తున్నారు. అంటే నాతో సంబంధం లేదు. గజ్జల ప్రసాద్ యాకట కావచ్చు, రామేశ్వరం ములుగు జిల్లా అవుతుంది. నాకు గజ్జాడుకుని జరిగింది. మళ్ళీ వీళ్ళంతా నాతో ఉద్యమంలో కలిసి తిరిగిన వ్యక్తులు నా అమ్మ పట్టితో నా పేరు పాటలే రాసింది. భాష చెప్పాలంటే రైల్వే విజన్ అమ్మ పట్టితో నా పేరు పాట ఏదేమైనా మీ